నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 10వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. గురుగ్రహ దృష్టి వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు అందించబోతున్నాడు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే అన్ని రాశుల వాళ్ళు కూడా గురు పూజ చేసుకోండి. ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తేనే మీకు మంచి ఫలితాలు కనబడతాయి. అధర్మ మార్గంలో వెళ్ళినట్టయితే కనుక చాలా ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తెరగండి. అయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోను, శని భగవానుడు వక్రస్థితిలో కుంభరాశిలోను, గురుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహంలోను, శుక్రుడు కర్కాటకంలోను, అంటే కుజుడు శుక్రుడు కూడా కర్కాటకంలోనే సంచారం చేస్తున్నారు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను. అయితే ఈ ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నాయంటే కనుక ధర్మ సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. గురువుల పెద్దల ఆశీర్వాదము మీకు అన్ని విధాలా ఈ రోజు కనబడుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకొని అక్కడ పసుపు దీపాన్ని కానీ మామూలు నెయ్యి దీపాన్ని కానీ వెలిగించుకుని ఓం గుం గురవే నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూటేసుమా 108 సార్లు చదువుకున్నట్టయితే గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి రహస్య వ్యయాలు, ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఏమీ బాగాలేదు, కొంచెం ఇబ్బందులే ఎక్కువ అవుతోంది. ఒత్తిడి, అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అది ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా ప్రయాణాల రీత్యా కావచ్చు, కొంచెం దూరం అవుతారు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన స్తోత్రము దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ చేస్తూ ఒక చిన్ని మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ అవి సమసిపోతాయి, పెద్దగా ఏమీ సమస్యగా కాదు. అయితే చిత్తశుద్ధితో కనుక మీరు ఉన్నట్టయితే, అంటే ధర్మబద్ధంగా ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టు మంచి ఫలితాలు ఆశించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటూ ఓం శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పనుల్లో పురోగతి కనబడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మంచి సత్సంబంధాలతో పాటు సహాయం కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మాత్రము జీర్ణ వ్యవస్థకు సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మరీ ఎక్కువగా ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ అభిషేకంతో పాటు అక్కడే ఒక 10 నిమిషాల నుంచుని ఓం శం శరవణ భవాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు, అనగా 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, ఆ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకుని మీ యొక్క కోరిక చెప్పుకుని తిరిగి వచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సృజనాత్మకత పనులలోనూ, కమ్యూనికేషన్లోనూ, మీడియాలోనూ పనిచేసే వాళ్లకు రాణించే అవకాశంతో పాటు మంచి ప్యాకేజీ పెరగడము, పొజిషన్ మారడము జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి దినము, అంటే సుదినము. ఈరోజు పిల్లలు అభివృద్ధిలో మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కగా ఉంది. మీరు మీ పనులు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో అవన్నీ అమలు పరిచే దిశగా ఈరోజు వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా, అంటే సూర్యనారాయణకి పూజ చేయడం అంటే సూర్యగ్రహానికి అర్ఘ్యం ఇవ్వడం అనమాట. అర్ఘ్యం ఇచ్చి ఎర్రని పూలు, ఎర్రని పండు పెట్టుకొని ఓం హ్రీం
సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు ఇంటి పనుల్లో నిమగ్నంగా అంటే మంచిగా ఉండడము, భవన నిర్మాణ కార్యక్రమాలు, భూ వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అగ్రెసివ్ గాను, కోపంగాను, మొహమాటంగాను నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే చంద్రగ్రహ శాంతి పూజ కోసము మీరు చంద్రగ్రహానికి సంబంధించి జపం చేయించుకుంటారా, పూజ చేసుకుంటారా, లేదు మంత్రం చదువుకుంటారా, అది మీ యథాశక్తిని బట్టి ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం సోం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు పనులన్నీ చక్కగా చకచకా జరిగే అవకాశము గోచరిస్తోంది. అయితే కమ్యూనికేషను, రైటింగ్ అంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషను, మీడియా, ఈ జర్నలిస్టులు వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే రోజు, మీ క్యాడర్ మారే రోజు, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి అనువైన రోజు అనమాట. అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది, కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోవడంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని యథాశక్తి ఆలయానికి వెళ్ళలేని వారు 108 సార్లు ఇంట్లో చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఖర్చులు రావడంతో పాటు ధనాన్ని పోగొట్టుకోవడం కానీ, కార్డ్స్ పోగొట్టుకోవడం కానీ, పర్సులు పోగొట్టుకోవడం కానీ, లేదంటే ఒకరికి వెయ్యిపోయి ఇంకొకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటివి డబ్బు పరంగా కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆకస్మిక ధన ప్రాప్తి ఎలాగైతే అనుకుంటామో ఆకస్మిక ఖర్చుల ప్రాప్తి కూడా రాబోతోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే పొదుపుగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటు కొంత ఏమైనా కొనుక్కోవాలన్నా అంటే భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనాలి అని అనుకుని ఎవరికైనా ఆలోచన ఉంటే దాన్ని ఈ రోజే కొనేసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా చక్కగా అనువుగా శాశ్వతంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడంతో పాటు ఒక చిన్ని మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని పూజా మందిరంలో కానీ మీ దగ్గర ఆలయంలో కానీ చేసుకున్నట్టయితే చాలా చక్కని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శారీరకంగా ఉత్సాహంగా ఉండడము, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటారు. కొత్త ఆలోచనలు వస్తాయి, దాన్ని అమలు చేసుకోండి. తర్వాత ప్రణాళిక పరంగా అంటే అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము ఈ రోజు మీరు కనుక నడిచినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఇతరులు మీ సలహా కోరినప్పుడు తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈగో యాటిట్యూడ్లు అవి చూపించుకుంటూ నన్ను బతిమాలాలి, లేదా అంటే నాకు 10 సార్లు మెసేజ్ చేయాలి, అలాంటి జోలికి వెళ్లకుండా వారు అడిగిన వెంటనే ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీలో గురుశక్తి ఎక్కువగా పెంచుకోవాలి. గురు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవడానికి ఓం గుం గురవే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే నవగ్రహ ఆలయంలో గురువు గ్రహానికి కొంత దానం కానీ లేదా దీపం కానీ పెట్టుకున్నట్టయితే మరింత బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆత్మ విమర్శన ఎక్కువ అవుతుంది. ఏం పొరపాట్లు చేశాము, ఏం తప్పులు చేశాము, ఇంకా ఎలా మంచి చెయ్యాలి, ఇంకా ఎవరెవరికి ఏ సాయం ఇట్లాగా మీలో మీకు ఆత్మ విమర్శన ధోరణిలోకి ఈ రోజు వెళ్ళబోతారు. శాంతంగా ఉండాలి, మౌనం శ్రేయస్కరం. మీకు దానం చేయడం ద్వారా శుభాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ నామస్మరణతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క సమూహాలలో గౌరవం పొందే అవకాశం కనబడుతోంది. సమూహాలు అంటే మీరున్న స్థానంలో ఉద్యోగము, వ్యాపారము, పారిశ్రామికము ఇలాగ ఎవరైతే వారి స్థానాల్లో మీరు గౌరవాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి ఒక కొత్త కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనబడుతోంది. రాజకీయ సామాజిక రంగాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. మీదైన ముద్ర వేసుకుంటారు. అయితే పరిహారంగా ఈ రోజు శివాలయ
ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. టార్గెట్స్ ఉంటాయి, పై అధికారుల వేధింపులు ఉంటాయి, మీ సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తారు, జాగ్రత్తలు వహించండి. అయితే ఉన్నతాధికారులతో మీకు విభేదాలు తల ఎత్తి ఉద్యోగం మానేద్దామా లేదా వ్యాపారం మానేద్దామా ఇట్లాగా ఏదో ఒక అంశంలో మీరు ఆ ఉన్న స్థానాన్ని వదిలేసుకుందామా అన్న ధోరణికి వెళ్తారు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండబోతోంది, తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ యథాశక్తి మీ పేరు పూజ చేయించుకొని ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు గుడి ప్రాంగణంలో చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే అంటే ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, గ్రహ ప్రభావాలు. నమస్తే.